ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీకున్న కష్టాలు, కర్మలు అవన్నీ పూర్తిగా తొలగించే ఒక శక్తివంత మంత్రం అన్నమాట ఇది. ఏ సమస్యకైనా సరే ఈ మంత్రం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇది పెద్ద మంత్రమేమో చెప్పని మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక లైన్ యొక్క మంత్రం అన్నమాట. అందరూ కూడా చెప్పుకోదగ్గ ఖచ్చితమైనటువంటి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నమ్మి నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళు కోరుకున్న కోరికలు, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా క్షణాల్లో, కొన్ని నిమిషాల్లోనే తీరిపోతాయి. ఎప్పుడు చెప్పుకోవాలి, దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ మంత్రం ఏంటంటే, ఒక లైన్ మంత్రం అని చెప్పాను కదా, చాలా సింపుల్గా, ఈజీగా ఉంటుంది. మీరు ఈ మంత్రాన్ని నాన్ వెజ్ తిన్నప్పుడు, పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు అస్సలు చెప్పుకోకూడదు. అయితే ఈ మంత్రాన్ని మీరు చాలా నియమనిష్టలతో పఠించాలనుకున్నప్పుడు ఒక 3 రోజులు కానీ 11 రోజులైతే చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. లేదంటే 5 రోజులు కానీ, మీకు ఎన్ని రోజులు వీలుంటుందో అన్ని రోజులు చెప్పాలనుకున్నప్పుడు ముందు మీరు అనుకొని ఇన్ని రోజులు మేము చెప్పుకుంటామని చెప్పి అన్ని రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా, పీరియడ్స్ టైం లేకుండా చూసుకొని చెప్పుకోండి. అబ్బాయిలు చెప్పుకోకూడదా అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు. అమ్మవారి యొక్క శక్తివంతమైన ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో పఠిస్తూ ఉండాలి. మరి ఆ మంత్రం ఏంటంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఓం వారాహ వదనాయే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం వారాహ వదనాయే నమః. 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 చూశారు కదండి, చాలా సింపుల్గా ఉండే ఒకే ఒక లైన్ మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మముహూర్తంలో లేచి నీట్గా ఉన్నప్పుడు నోరు వాష్ చేసుకొని చెప్పుకోవచ్చు. లేదంటే పూజ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే సాయంత్రం సమయంలో కానీ ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక శక్తివంతమైన మంత్రం. ఎవరైతే అమ్మవారిని నమ్మి చెప్పుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు. మరి ఇది స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు అంటే మొదటి రోజు శుక్రవారం కానీ, మంగళవారం కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, అష్టమి తిథి, పంచమి తిథి, ఇట్లా అమ్మవారికి ఇష్టమైన తిథులు ఏవైతే ఉన్నాయో రోజు ఏదైతే ఉందో మంచి రోజులు స్టార్ట్ చేసి మీరు మొదలు పెట్టండి. అలా మొదలు పెట్టుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి కష్టం ఏదైనా సరే, అంటే ఉదాహరణ చెప్తున్నా చూడండి, మీకు ఏదైనా ఉద్యోగం రావాలనుకుంటున్నారా, లేదంటే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనుకుంటున్నా, లేదంటే మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా సరే మీకు ఈ మంత్రం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక దానితో చెప్పను, మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ మంత్రాలు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఏ మాత్రం కూడా అమ్మవారి మీద నమ్మకం కోల్పోకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినట్లయితే మీకు ఎలాంటి కోరుకున్నా, ఎలాంటి సమస్య అయినా సరే తప్పకుండా అమ్మవారు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. నమ్మకంతో చేయండి. అమ్మవారి పైన నమ్మకం ఉంచుకొని ఈ యొక్క మంత్రాన్ని కనుక పఠించినట్లయితే మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః.